హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పల్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో మన తెలుగు పండుగల్లో మొదటి పండుగైన ఉగాది గురించి తెలుసుకుందాం. ఉగాది తెలుగు ప్రజలకి ముఖ్యమైన పండుగ. నిజానికి కొత్త సంవత్సరం అనేది ఈ ఉగాది నుండే మొదలవుతుంది. ఈ సంవత్సరం ఉగాదిని ఏప్రిల్ 9వ తారీఖున జరుపుకోబోతున్నాం. అసలు ఉగాది ఎలా జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. తెలుగు సంవత్సరాది అంటే ఉగాది చైత్ర శుద్ధ పాడ్యముతో ఆరంభమవుతుంది. తెలుగు ప్రజల నమ్మకం ఏమిటంటే ఉగాది రోజునే బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించాడట. ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజుని ఉగాది అంటారు. మన గ్రంథాలలో వివరించిన దాని ప్రకారం భూమి మీద మనకి ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకి ఒక రోజు. అలా మన ప్రతి ఉగాదితో బ్రహ్మకి ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాది అనే పదంలో రెండు అర్థాలున్నాయి, యుగ మరియు ఆది. ఈ రెండు కలిస్తేనే ఉగాది అనే పేరు వచ్చింది. పురాణాల ప్రకారం ఉగాదికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుండి వేదాలు దొంగిలించి సముద్రంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పచెప్పింది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజునట. వేదాలను పొందిన బ్రహ్మ ఆ రోజే ప్రపంచాన్ని సృష్టించాడట. పురాణాలను పరిశీలిస్తే ఉగాదిని జరుపుకోవడం మహాభారతంలో కూడా ఉందని మనకు తెలుస్తుంది. అయితే అది ప్రస్తుతం మనం జరుపుకుంటున్న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కాకుండా మకర సంక్రాంతి తర్వాత రోజున జరుపుకునేవారట. పురాణాలలో చైత్ర శుద్ధ పాడ్యమికి చాలా ప్రాధాన్యత ఉంది. వసంత ఋతువు రాబోతుంది అని ఉగాది సూచిస్తుంది. చైత్రమాసం మొదటి రోజుని పవిత్రమైన రోజుగా ఆనాటి ప్రజలు భావించేవారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు వేరే రాష్ట్రాల ప్రజలు అంటే మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, అస్సాం రాష్ట్రాలలో కూడా ఈ ఉగాదిని జరుపుకుంటారు. మన తెలుగు ప్రజలు చాంద్రమానాన్ని అనుసరించి ఉగాదిని జరుపుకుంటే వేరే రాష్ట్రాల ప్రజలు సౌరమానాన్ని అనుసరించి ఈ ఉగాదిని జరుపుకుంటారు. పంజాబ్ లో వైశాఖి అని, మహారాష్ట్రలో గుడి పదవ అని, కేరళలో కొళ్ల వర్షం అనే పేర్లతో ఈ ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది రోజున ఇంటిని మామిడాకులతో ముగ్గులతో అలంకరించుకుంటారు. కొందరు కొత్త బట్టలు కూడా వేసుకుంటారు. దాంతో పాటు ఏదో ఒక గుడికి వెళ్లి రాబోయే కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటారు. తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారట. అందుకే ఈ ఉగాది రోజున తలస్నానం చేస్తే ఈ ఇద్దరు దేవతల అనుగ్రహం మనకి దొరుకుతుందట. మనందరికీ ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. తెలుగు ప్రజలు ఉగాది రోజున ఉగాది పచ్చడిని తప్పనిసరిగా చేసుకుంటారు. పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఉగాది పచ్చడి పులుపు, కారం, తీపి, వగరు, చేదు, ఉప్పు ఈ 6 రుచుల్ని కలిగి ఉంటుంది. ఒకే పచ్చడిలో ఈ 6 రుచులు ఉన్నట్టే మనకి ఉన్న ఒకే ఒక జీవితం కూడా అన్ని రకాల భావోద్వేగాలతో నిండి ఉంటుందని తెలిపేదే ఈ ఉగాది. జీవితం అంటే 6 రుచుల కలయిక అని, వీటిని స్వీకరిస్తేనే జీవితానికి ఓ అర్థం ఉంటుందని ఈ ఉగాది పండగ పచ్చడి చాటుతుంది. ఉగాది రోజున పచ్చడికి విశేష ప్రాధాన్యత ఉంది. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం ఇది. దీన్ని మామిడి, చింతపండు, వేప, బెల్లం వంటి పదార్థాలతో తయారు చేస్తారు. అవసరమైతే కొన్ని పళ్ళను కూడా చేర్చుతారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే సారాంశాన్ని ఈ పచ్చడి మనకు అందిస్తుంది. ఇంతకీ మీకు ఉగాది పచ్చడి చేయడం వచ్చా? ఎనీవేస్, we are wishing you a happy Ugadi. Let's celebrate this Ugadi with all our loved ones. If you like the video, please like and share. Please subscribe to Telugu Pulse for more updates. Thank you.